అందరికీ నమస్కారం. ఓం డివైన్ నైన్ ఛానల్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటి అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయం. ఇక్కడ జరిగే ఒక దివ్యమైన కార్యక్రమం గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను. అదే శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం. ఈ కళ్యాణం వెనుకున్న రహస్యం మీకు తెలుసా? అది ఇప్పుడు నేను వివరిస్తాను. ఒకప్పుడు భూమిపై ధర్మం క్షీణించి అబద్ధాలు అన్యాయాలు ఎక్కువైపోయి మనుషుల జీవితాలను కమ్మేశాయట. అప్పుడు మహర్షులు దేవతలు కలిసి పరమాత్ముడైన ఆ శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. ప్రభు, సత్యాన్ని కాపాడండి, ధర్మాన్ని నిలబెట్టండి అని వేడుకున్నారట. అప్పుడు శ్రీ మహావిష్ణువు వారి ప్రార్థనను ఆలకించి దివ్య రూపంలో అవతరిస్తానని అభయమిచ్చారట. అదే సత్యనారాయణ స్వామి వారి రూపం. అంతేకాక సత్యాన్ని పాటించే వారిని నేను ఎప్పుడూ రక్షిస్తానని ఆయన వరమిచ్చారు కూడా. అలా భక్తులకు సత్య మార్గాన్ని చూపించేందుకు స్వామివారు భూమిపై సత్యనారాయణ స్వామిగా వెలిశారు. ఇక ఈ దివ్య అవతారానికి సాక్షిగా నిలిచింది అన్నవరం క్షేత్రం. ఇక్కడ స్వామివారు సత్యం యొక్క ప్రతిరూపంగా దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గనక ఆచరిస్తే దంపతులకు దాంపత్యంలో ఎటువంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయని నమ్ముతారు. అలాగే ఈ వ్రతాన్ని ఆచరిస్తే గనక కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం కూడా కలుగుతుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారి సన్నిధిలో తమ కోరికలను చెప్పుకుంటూ ఉంటారు. ఇక ఈ క్షేత్రంలో అత్యంత పవిత్రమైన ఘట్టాలలో ఒకటి శ్రీ సత్యదేవుని కళ్యాణం. కళ్యాణ సమయం వచ్చేసరికి వేద మంత్రాలు మారుమోగుతూ ఉంటాయి. ఆకాశం కూడా భక్తితో పరవశించిపోతుందంటే నమ్మండి. ఈ కళ్యాణాన్ని దర్శించుకునే వారికి వివాహ సమస్యలు తొలగిపోతాయి. అలాగే కుటుంబంలో ఐక్యత కూడా పెరుగుతుందట. భక్తులు తమ కుటుంబంతో కలిసి ఈ దివ్య క్షణాన్ని చూస్తే స్వామివారి కరుణను అనుభవిస్తారని కూడా అంటూ ఉంటారు. ఆ కళ్యాణం అనేది ఒక కార్యక్రమం కాదు, దాన్ని తిలకిస్తే మనకు ఒక ఆత్మీయ అనుభూతి కలుగుతుంది. అలాగే సత్యాన్ని పాటిస్తే దేవుడు మన వెంట ఉంటాడు. విశ్వాసం ఉంటే జీవితం మారుతుంది. సత్యం, భక్తి, నమ్మకం ఇవి ఉంటే స్వామివారి ఆశీర్వాదం ఎప్పుడూ మనతోనే ఉంటుంది. ఇంతకీ మీరెప్పుడైనా అన్నవరం వెళ్ళారా? ఈ దివ్య కళ్యాణాన్ని దర్శించారా? మీ అనుభవం ఏంటో కామెంట్స్లో తెలియచేయండి. ఓం నమో నారాయణాయ.